బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నాయి. బియాండ్ ఎస్ఎల్ఏ ఓకే. జనాలు వస్తున్నారా? డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారా? చేసి పంపించారా? మినిట్లు పంపించారా? జేడీకి కొత్త ఆర్వీకే బిల్డింగ్ కట్టుకున్నారా? పూర్తి అవుతుందా? అయిపోయిందా? వెటనరీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ 796. ఏ కార్యక్రమం చేస్తున్నారు? ఏం జరుగుతున్నాయి? అయిపోయిందా? 100%. ఇంకా NIP3 ప్రోగ్రామ్ అందరూ ఫీల్డ్కి వెళ్తున్నారా? ఉదయం మీరు కాదు, వీళ్ళు కూడా చెప్పాను కదా. ఫస్ట్ స్టాప్ 1-2 hours ఫీల్డ్లో 10:30 బయోమెట్రిక్ తర్వాత ఏదో గ్రీన్ డిపార్ట్మెంట్లో బాగు అగ్రికల్చర్ ఆఫీసర్. ఏ డిపార్ట్మెంట్? వరకు కూర్చుంటారు. వేరే బిల్డింగ్ ఇచ్చారా? ఇక్కడ వెళ్ళారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం డీటెయిల్ అన్నీ ఉంటాయి కదా. డీటెయిల్ ఏం లేక మీకు ఐడియా పడేది ఒకటే. ఏం రాస్తున్నాను? ఎవరు అడిగారు? ఏ పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అది ఐడియా ఉండాలి కదా. ఏదికి దేశంలో పార్టీ విదేశ ఎందుకు మా ఈ రిపోర్ట్ అడిగారు? ఏవో గారు వెళ్ళమ్మా దగ్గరికి. ఇక్కడ గుంటూరు పంచాయతీ 87% చేశారు. గుడ్, బాగుంది. ఎంత బకాయి ఎంత ఉంది? రెగ్యులర్ ఎంత? కరెంట్ దండండి. రెండో కలిపి ఎవరు ఇచ్చారు? మరి మీరు చెప్తున్నారు కదా. కానీ మనది ఎప్పుడు దాకా అది ఇవ్వలేదమ్మా. ఏం చెప్పలేదు. ఈ మంత్ గ్రోత్ చేయాలి కదా. అన్నీ వస్తే ఇంకేమే అన్నీ వస్తారు అక్కడ ఉన్నారు. ఓపెన్ చేశారు సార్. 4 days. 4 days అయింది సార్. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఇంకా అన్ని ఫుడ్ అయింది అక్కడ. అయిపోయింది. పేమెంట్ అన్నీ అయిపోయిందా? ఇన్ టైం 81% వస్తున్నారు. లేట్ ఎవరు వస్తున్నారు? అదే వస్తే 10:30 వచ్చి బయోమెట్రిక్ ముందు రావాలి కదా. 10 వాళ్ళకి వస్తే హాఫ్ అన్ అవర్లోనే సెట్ అవుతాయి. చాలా మంది 10:30 వస్తారు. ఎక్కడైనా ఏ కారణం వల్ల పడకపోయినా లేనట్టే ఇక్కడ అటాక్ 80% అంటే 20% రావడం లేదు. వచ్చాము పడట్లేదు. ఎవరు వాట్ ఇస్ ద ప్రూఫ్?
ఎన్ని ఉన్నాయి బియాండ్ ఎస్ఎల్ఏ సర్వీసెస్? ఏమి ఉన్నాయి? ప్లీజ్ పర్ఫార్మెన్స్ 6 అంటే పని చేయట్లేదు ఇక్కడ. రెండు ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ రెండు కనెక్షన్స్. టెక్నికల్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఎందుకంటే మనకి నాన్ అవైలబిలిటీ బర్త్ అప్లికేషన్ సేమనా? న్యూ కనెక్షన్ అదే వాళ్ళకి. కానీ బర్త్ డెత్ ఎక్కడ కూడా లేదు, ఇక్కడ చూస్తున్నాను నేను. ఏ మండలంలో ఏ సచివాలయంలో కూడా ఇప్పుడు మానవాళి అనేది వాళ్ళు తీసుకోవాలి. మీసేవాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చిన తర్వాత మనం చేస్తాము. ఇది అడిషనల్గా ప్రాసెస్ అయితే మ్యానువల్, కాకపోతే టెక్నికల్ విషయంలో ఏమన్నా మనం చేయాలి. ఏ రోజు 24? ఈ రోజు చెప్పండి. 24 గంటల ముందు ఇప్పుడు కేసెస్ రాలేదా? నిన్న మొన్న సెంటర్ తీసారా? ఎన్ని? వ్యాక్సినేషన్ వచ్చారా? 45%. ఇప్పుడు ఎట్లా వస్తున్నారా వాళ్ళు? మీటింగ్ ఏది చెప్తున్నారా? ఎస్టీ మీకు ఎస్టీ సెకండ్ డోజ్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఎవ్రీ డే. సెకండ్ డోజ్ ఎవరికి వేయాలి ఉందా? తీసుకుందా మీ దగ్గర? సెకండ్ డోజ్ ఎంతమంది ఉన్నారు ఆ రోజు వేయడానికి లిస్ట్ తయారు చేసి ఉన్నారా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారా? ఎట్లా వాళ్ళు ఎట్లా వస్తున్నారు? ఫాస్ట్గా చేయండి. మన దగ్గర తక్కువ ఉన్నాం జిల్లాలో. మీరు మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు కదా, మీరు చెప్పేసి పాయింట్ నా ఆర్డర్ చెప్పండి. కలెక్టర్ గారు చెప్పారు. ఎవరైనా ఉంటే మాట్లాడని చెప్పండి. ఐడియా ఇప్పుడు చూసి వచ్చాను. విదౌట్ మాస్క్ ఉన్నారు మార్కెట్ ఏరియా వచ్చాను కదా. యూపీఆర్డీ ఇక్కడ రిటైర్ అయిపోయింది. మీరు చూసుకోండి, ఇద్దరు చూసుకోండి. పంచాయత్ సెక్రటరీ ఎక్కడ ఉన్నారా? గుడ్లు అక్కడ కేసు వస్తే పంచాయత్ సెక్రటరీ పని తేడా అవుతుంది. పంచాయతీ చేసే పని. ఓకే ఓకే రైట్. వస్తే అక్కడ వస్తే ఆయన అకౌంట్, ఇక్కడ మీ అకౌంట్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా నంబర్ తెలుసుకొని మాట్లాడే పెండింగ్ ఉంది. మేము చెప్తాను వాళ్ళకి, చెప్పి ఉన్నాము. సబ్ రిజిస్ట్రార్ మాట్లాడి మ్యారేజ్ పెండింగ్ ఉంది చెప్పి తహసీల్దార్ గారు ఏం లేదు. ఎన్ని వచ్చాయి ఈ వారంలో? 2 చేసావా సర్వే? మీ గవర్నమెంట్ దానికి రద్దు చేస్తున్నారా? బీఆర్ఓలు ఓకే వాళ్ళు చేస్తున్నారా? కల్తీ చేస్తున్నారా? ఎప్పుడు పూర్తి అవుతాయి? ఇన్స్పెక్షన్ చేస్తున్నావా? కోఆర్డినేట్ చేస్తున్నారా? జియో కోఆర్డినేట్ లాంగ్వేజ్ యాటిట్యూడ్ రాస్తున్నారా? ఆల్రెడీ మొత్తం ఎవరెవరు ఎన్క్రోచ్మెంట్ చేశారు, ఎన్క్రోచ్మెంట్ చేశారు మొత్తం నేను రాసుకుంటున్నాను సార్. రాసుకొని అవి మొత్తం టైప్ చేసేసి మొత్తం ఎక్సెల్ చెప్పుకోండి. ఈడబ్ల్యూడి కెనాల్ ఏముంది సార్? కెనాల్ 4 సెన్స్ అటు ఇటు కొంచెం ఎన్క్రోచ్మెంట్ చేశారు. ఏంటి ఎన్క్రోచ్మెంట్? పంట కల్టివేషన్ నాట్ అంటే వాళ్ళ పేరు అర్థం కాదు సార్. అక్కడ సార్ వాళ్ళ పేరు కానీ ఈ పంట ఉంది. అవును సార్, వాళ్ళ పేరు కనుక్కొని నేను రాస్తున్నాను సార్. ఇంకా జడ్పీ రోడ్లు కూడా ఉందా? అవును సార్, అంటే ఇన్ని లింకులు ఈ జడ్పీ రోడ్ ఏ రికార్డ్ నుంచి రాశారు? జడ్పీ రోడ్ ఉన్నట్టు ఏ రికార్డ్ నుంచి రాశారు? ఇక్కడ ఏ నక్షర్ కాదు. ఇది ముందు మీరు FLR ఈ మండలంలో ఇష్యూ ఉంది మీరు 22 లిస్ట్ ఎప్పుడు తయారు చేసిన లిస్ట్? ఇది 2014. మరి ఎందుకు నమ్మాలి మేము? ముందు ఇక్కడ విలేజ్ ఓల్డ్ అడంగల్ కానీ ఎట్లా డాక్యుమెంట్ లేదా ఈ మండలంలో?
మిస్సింగ్ అంటే ఏదో ఒక కోఆపరేట్ చేయడానికి 2-3 రికార్డ్ చూసుకోవాలి కదా. చూస్తాం 14-22 లిస్టు సపోజ్ అది అన్నీ ఎందులో కవర్ కాకపోతే అర్థమైందా. 2008లో ఒక తయారు చేశారు 22A, మళ్ళీ 2014లో చేశారు. 2014 8 మంత్లో ఏదైనా తేడా ఉంటే రికార్డ్ అది ఎక్కడి నుంచి మనం చూసుకోవాలి. ఇది సంవత్సరం ఎఫ్ఎల్ఆర్ కూడా చెక్ చేసుకుంటాం సార్. ఇవన్నీ కూడా ఎఫ్ఎల్ఆర్ ఉండాలి. ఎఫ్ఎల్ఆర్ లేకపోతే ఎఫ్ఎల్ఆర్ లేదు కాబట్టి యాక్చువల్లీ దీనికి ఆధారం ఉండాలి. ఎఫ్ఎల్ఆర్ ఇది బైబిల్ ఇది లేదు సార్, మీరు నక్సల్లో చెక్ చేసుకున్నాం సార్. నక్సల్లో చెక్ చేసుకొని సార్ ఎఫ్ఎల్ఆర్లో కూడా ఈ ఏడబ్ల్యూ భూమా జీజీ చేస్తే ఇది ఉపయోగిస్తారు. స్పందన కౌంటర్ అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. ఎవరు కట్టారు? ఒక ఫ్లోర్ కట్టారు కదా. అవును సార్, ఒక ఫ్లోర్ మీరు చేశారండి. వీళ్ళు అప్లోడ్ చేశారా? ఓకే, ఇంకా కడుతున్నారా ఎక్కడైనా? హెల్త్ సెంటర్ ఇక్కడ సార్ మనం వచ్చే రూట్లోనే చూశాను, చాలా చూస్తుంటాను. బాగా వచ్చింది అన్ని చోట్ల కమింగ్ అప్ వెల్. ఓకే అండి, చెప్తాను. సర్వే చేయమని చెప్తాను. లింగ సముద్రం బాగా చేశారండి. త్వరగా లెవెల్ ఏంటి దీనికి? గతం లెవెల్ ఏంటి? అదే మీరు రీచ్ చేయాలి. ఆధార్ మీరు రిజిస్టర్ అని బయట పెట్టండి. రిజిస్టర్ ఇక్కడ ఖాళీ ఉందా? అదా సర్వీసెస్ బియాండ్ ఎస్ఎస్ ఎన్ని ఉన్నాయి? ఇది కాదయ్యా, ఏమన్నా కొంచెం ఎవ్రీడే మీ డిజైన్ ఆపరేటర్ చెక్ చేస్తాడు. ఎక్కడ ఎవరు అటెండెన్స్ లేదు, వరగాలి ఎప్పుడు 100%. కోవిడ్ ఏం చర్య తీసుకున్నారు? కోవిడ్ గురించి ఏం చర్య తీసుకున్నారు? వ్యాక్సినేషన్ చేస్తున్నారు, 2 చేస్తున్నారు. ఇంకా ఏం చేయాలి ఇప్పుడు? ఎన్ని కేసెస్ వచ్చాయి? నిన్న ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర నుంచి ఎందుకు వస్తారు? అందరూ బయట నుంచి వచ్చారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వ్యాక్సినేషన్ ఎందుకు చేశారు? ఈరోజు ఏం చేశారు? వ్యాక్సినేషన్ ఏదో చేశారా? వ్యాక్సిన్ ఎంతమందికి ఈరోజు? 100 వ్యాక్సిన్ చేశారా? 100 మెంబర్స్ చేస్తే జిల్లాలో బాగా ఉంటుంది కదా. ఈరోజు చేశారా? ఎవరు 45+ ఎన్ని? డబల్ సెకండ్ డోజ్ ఎన్ని? అన్ని కొత్తగా ఇది 7 చేశారు ఇక్కడ జిల్లాలో. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది?
సీడ్ స్టాకింగ్ చేశారు. సీడ్ స్టాకింగ్ చేశారు. మార్కెటింగ్లో ఏం మీరేం చేస్తున్నారు? మీ పని ఏంటి అందులో? మా పని సార్ కొత్తగా మనకి రిజిస్టర్ చెక్ చేయడం కానీ అది అయిపోయింది ఒకసారి. మరి పట్టా ఇచ్చారా? ఈ చెప్పింగ్ కూడా పంచాయతీ బాధ్యత వచ్చింది. డిపిటీసీలు వాళ్ళు చేయరు. మేము చెప్తాను డిపిటీసీలు. ఈ డిజైన్లోనే ఉందా? ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఇంకో వారం బాగా చేస్తున్నారు ఇక్కడ. ఇన్స్పైర్ చేసి కనీసం చెప్తాను చూపించడానికి పంపారు. ఓకే సార్. ఒకటి చెప్పడానికి ఉంటుంది కదా, ఏదో కారణాలు హాఫ్ డే పెట్టండి. 2-3 ప్రశ్నలు మోటివేషన్ వల్ల ఇచ్చాడు కదా. ఇంకా అందరికీ అయిపోయిందా? డబ్బు వచ్చిందా? సో అన్నీ పేమెంట్ చూస్తామండి. పేమెంట్ అన్ని మొత్తం రావాలి. స్టేట్ మొత్తం ఉంది, వస్తే అందరికీ వస్తాయి. చేసి అందరికి అప్లోడ్ చేయమని చెప్తున్నాము. చేస్తే అందరికీ వస్తాయి. పర్సూ చేస్తున్నాము. ఈ స్టేట్ మొత్తం ఒకేసారి. థ్యాంక్ యూ. చూద్దాం అదే ఏమిటో గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇన్నోవేషన్ అయిపోయిందా? ఏం చేస్తున్నారు? ఇప్పటిలాగే వెళ్ళేస్తారా? ఎన్ని పెండింగ్ బుకింగ్ చేసి వాళ్ళకి పేమెంట్ కూడా ఇస్తున్నాం సార్. ఎంబడి ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయినా మన ఎంతవరకు అయిందో అన్నీ అప్లోడ్ అయి ఉంటే రిలీజ్ ఇచ్చేస్తాం. ఇది వీక్ ఒక రోజు ఒక మండలానికి వస్తారు సార్. అంటే మండే ఒక ఊరు, మండే ఒక మండలం, ట్యూస్డే ఒక, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి అలా వస్తారు సార్. సాటర్డే టెంపుల్కి వెళ్ళిపోతారు. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఎలా చేయని ఏమైనా వర్క్ ఉంటే ల్యాబ్ సైట్ ఇష్యూస్ అన్ని అక్కడే సాల్వ్ చేశారు సార్. ఇక్కడ మనం వెనకపడాలి సార్. ఆయన ఏజెన్సీనే వాళ్ళని డిస్కరేజ్ చేసినాడు కాబట్టి అలా వెనకబడుతున్నాయి. మీరు చేస్తే పేమెంట్స్ రావు. మనం చేతిలో తీసుకోవాలి కదా. గో అగైన్ నెక్స్ట్ వీక్, ఈ వీక్లోనే వెళ్తాను. ఓకే తప్పకుండా మీరు బాగా చేశారు. నువ్వు శాంక్షన్ తప్ప అన్ని గుడ్, వెరీ గుడ్. అసలు ఇంకైనా పొయ్యి పోలీసులు రాని లోపల ఇది లేదు సార్. ఇది ఎక్కువ ఇబ్బంది ఎక్కడి నుంచి తీయాలి ఫోటో? సార్ సార్ వెనక మొత్తం Thank you.